ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలకు కానీ టికెట్ హైక్ లో పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణలో ఇవ్వలేదు. సో మీ అభిప్రాయం ఏంటంటారు దీని మీద? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీసిన తర్వాత అవి ఒక్క రోజుకు 2 రోజులకే మనకు సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అట్లా లేకుండా కదా, సినిమాలు లేదు 100 రోజులు ఆడుతుండే. ఇప్పుడు 10 రోజులు ఒక 20 రోజులు ఆడడమే చాలా గొప్ప అయిపోయింది. కానీ ఇప్పుడు ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు కదా. సో బెనిఫిట్స్ వల్ల కొద్దిగా వాళ్ళకు కొద్దిగా పెట్టిన పైసలు వస్తాయి. అందుకే మా తెలంగాణలో కూడా జరిగినాయి కొన్ని జరుగుతాయి. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది వాళ్ళు ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చో ఏదో సినిమాలు తీస్తారు ప్రేక్షకులని వాళ్ళు ఖుషి చేయడానికి. బట్ తెలంగాణలో కూడా బెనిఫిషియల్కి అవకాశం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. పర్మిషన్ ఇస్తే జనాలు తొక్కిసలాట కానీ ఆ విధంగా జరుగుతుందని భయపడుతున్నారు. తొక్కిసలాట అంటే ముఖ్యంగా ఏంటంటే బెనిఫిట్ షోలో కూడా కొన్ని రకాలు ఇప్పుడు ఎన్ని షోలు ఇస్తారో నాకు తెలియదు. ఒక నైట్లో అట్లా కాకుండా కనీసం 2 గంటల వరకే ఇవ్వాలి. మళ్ళీ 3 గంటల షోలు పెట్టద్దు. టైం లిమిట్ పెట్టాలా. ఇప్పుడు సెకండ్ షో అయిపోయినా ఒక షో పెట్టండి, మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు అట్లా పెట్టండి. అంతేగాని మళ్ళీ 12 గంటలకు కానీ మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ 5 గంటలకు అట్లా కాదు. ఇప్పుడు స్టబ్లు అవుతారు, పొద్దున 3 గంటలకు బంద్ చేసుకొని పోతారు. అట్లా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ తిరుగుతారు, 2 గంటల వరకు తిరుగుతారు. షో ఎట్లా అంటే సెకండ్ షో కాగానే షో పెట్టేసాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి. అట్లా ఇవ్వాలి బెనిఫిట్ షోలో అట్లా ఇవ్వాలి. కానీ పదేగా సినిమా అంటే 2 రోజులు అదే పాటగా ఇవ్వద్దు. ఒక టైం మెయింటెనెన్స్ చేయాలి. సెకండ్ షో కాగానే పెట్టాలి, ఒక షో పెట్టేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి. 5 o'clock కానీ 6 o'clock అట్లా. అయితే ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ ది గేమ్ చేంజర్, బాలకృష్ణ గారిది డాకు మహారాజా అని, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? హైప్ అంటే ఇక ముగ్గురు హీరోలు మంచి వాళ్ళే వాళ్ళు. ఇక మనకైతే బాలకృష్ణ అంటే అభిమానము. ఎందుకంటే మా ఏజ్ ఆయన ఏజ్ ఒక 10 years డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక మీకంటే రామ్ చరణ్ అట్లా ఉంటుంది. బట్ ఏదైనా సరే 3 సినిమాలు మంచిగా ఆడాలి. దాంట్లో బాలకృష్ణ సినిమా మంచిగా ఆడాలి. ఓకే, బాలకృష్ణ ఈ 3 సినిమాలు ఉన్నాయి, మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉందంటారు? 3 సినిమాలకు బజ్ ఉంటుంది ఖచ్చితంగా. 3 సినిమాలు హిట్ కావాలి. TFI బాగుండాలి. TFI డై హ్యాడ్ ఫ్యాన్ అని చెప్పలే కానీ పిచ్చి అంతే. అది అంటే 3 సినిమాలు హిట్ అయితే ఓకే. ఏ సినిమా ఎక్కువ తక్కువ అనేది బడ్జెట్ చెప్తాయి బ్రో. మనం చెప్పలేము. నాకు 3 సినిమాలు నచ్చుతాయి, ఎందుకంటే నేను ఒక తెలుగు ఆడియన్ కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక అది దాని రిలీజ్ అయిన దాన్ని బట్టి అక్కడ బజ్ నడిచిన దాన్ని బట్టి. ఇప్పటి వరకు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసావు కదా, ఏవి ఎట్లా అనిపించినాయి? గేమ్ చేంజర్ ఈజ్ ప్రొఫెషనల్ అనిపించింది బ్రో. చాలా అంటే చాలా నీట్గా, అసలు మనం శంకర్ వాళ్ళ చూడలేని ఒక కోనైన అది 1 minute ఫస్ట్ వచ్చింది. 1 minute అసలు ఓవరాల్ స్పీడ్ మూవ్స్ ఉంటాయి. సెకండ్ది కొంచెం అక్కడక్కడ టచ్ అప్ అయి ఉంటాయి. ఆ లుంగి కట్టుకొని హెలికాప్టర్ స్టార్ట్ అయితే అసలు ఎవరు ఊహించాడు. కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి లుంగిలో అది ఎవరు ఊహించారు. సో నాకు తెలిసి గేమ్ చేంజర్ బాగా అనిపించింది. కట్స్ కనిపించండి 4వ సింహాన్ని చూపించాడంటారా శంకర్? అది తెర పైన చూడాలి బ్రో వచ్చిన తర్వాత. సరే, మరి సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి ఫిలిం అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీ మంచిగా ఉంటుంది. సంక్రాంతికి బాలయ్య బాబు అండ్ వెంకటేశ్వర బాబు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటేనే మనకు పండుగ ఫినిష్ అయిపోద్ది. కాబట్టి 2 సినిమా బాగుంటాయి. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ మాత్రం బాగుంది, గోదావరి గట్టు మీద నిజంగా బాగుంది. సో ఇప్పుడు టికెట్ల హైక్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, మరి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలా? మరి ఇది ఇప్పుడు ఇస్తుండొచ్చు అంటారా? ఇంకా 2 days టైం మాత్రమే ఉంది. జై రేవంత్ అన్న, అది రేవంత్ అన్న తెలియాలి, నాకు తెలియదు. కాబట్టి రేవంత్ అన్నను మీరు అడగండి, అడిగితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే రేవంత్ అన్న ప్రభుత్వం ఆయన ఇష్టం. అది సరే, పర్మిషన్ ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోతే బాగుంటుంది? ఇస్తే బాగుంటుంది. అది నీ అభిప్రాయం, నీ ఒపీనియన్? అభిప్రాయం అంటే ఒకటే బ్రో, పుష్పకే నేను 1000 రూపాయలు పెట్టి సినిమా చూసినా, నాకు అంత అనిపించలేదు. సో ఆడియన్ గా చూడాలనిపించి పెట్టినాం కావచ్చు, పెరిగిన ధరలు బట్టి పెట్టినాం. ఏంటంటే అంతకుముందు ఒక 20-30 రూపాయలు ఉంటే మనం సినిమాకి ఏదో నార్మల్ టైం పాస్కి వెళ్ళే వాళ్ళం. అప్పట్లో నేను ఒక 3-4 సార్లు మంచిగా 20 రూపాయలు టికెట్ కదా వెళ్ళి చూద్దాంలే అన్నట్టు అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు 1000 రూపాయలు అంటే నార్మల్ బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటా అంటే 1000 రూపాయలు అంటే ఒక 200 వస్తే ఒక బియ్యం బత్తు ఒక నెల అంతా తినొచ్చు. ఒక 3 గంటలకు 1000 రూపాయలు అంటే అది పెట్టలేని బడ్జెట్. సో అది ఇంకోటి ఏంటంటే మూవీ కూడా తీసేవాళ్ళు హెవీ బడ్జెట్స్ పెడితే అవి రాకపోవచ్చు. కాబట్టి కొంచెం బడ్జెట్ విషయంలో కూడా చూసుకోవాలి. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోకుండా కంటెంట్ని దృష్టిలో పెట్టుకోమండి. అంతే, దానికి కొంచెం తక్కువ చేస్తేనే బెస్ట్ బ్రో. అట్లా